ఈరోజు బిర్యానీ తినాలనిపిస్తుంది, కానీ బిర్యానీ తిందామంటే చికెనో మటనో అంటే ఈరోజు నాన్ వెజ్ తినం. సో ఏం చేయాలి అంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే మనకి నచ్చిన వెజిటేబుల్ కనిపించాయి. సో వెజిటేబుల్ బిర్యానీ చేసుకుందామని థాట్ వచ్చిందా? సో ఈ విధంగా ట్రై చేయండి. ఈ విధంగా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. సో వినండోయ్, ఇంట్లో భార్యాభర్తలు ఉండేటప్పుడు చాలా ఆలోచిస్తాం, ఏం కర్రీ వండాలి, రోజుకి ఇదే తినాలా అని చెప్పి ఎంతో విసిగిపోతాం. సో అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేసుకుని తింటే మనకు బాగుంటుంది కదండి. పిల్లలు కూడా చాలా బాగా తింటారు. సో ఎలా చేసుకోవాలో ఒకసారి చూడండి వీడియోలో. ముందు కుక్కర్ పెట్టుకొని అందులో మసాలాలు వేసుకోవాలి. బిర్యానీ మసాలాలు వేసుకొని అందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు కోసుకొని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు వేయించుకొని అందులో ఒక పెద్ద సైజు టమాటాను కోసుకొని వేసుకోవాలి. టమాటాలు, పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు నూనెలో బాగా వేయించుకొని తర్వాత మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అండి, నా దగ్గర అయితే క్యారెట్ ఉంది, బీన్స్ ఉంది, అలాగే బఠానీలు కూడా ఉన్నాయండి. సో అందుకే మొత్తానికి అన్నీ అందులో వేసుకున్నాను. మీ దగ్గర ఇంకా ఏమైతే ఫ్రెష్గా కర్రీస్ ఉంటాయో, ఏదైతే వెజిటేబుల్స్ వేసుకోవాలనుకుంటారో మీరు వేసుకోండి, నో ప్రాబ్లం. నాకు బఠానీలు అంటే చాలా ఇష్టం అండి బిర్యానీలో, అందుకే బఠానీలు కూడా ఉడికించుకొని వేసుకున్నాను. సో ఇప్పుడు మొత్తంగా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, అలాగే గరం మసాలా, అలాగే బిర్యానీ మసాలా కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. బిర్యానీ మసాలా అయితే కన్ఫామ్గా ఉండాలండోయ్, ఎందుకంటే బిర్యానీ మసాలా వేసుకోకపోతే నార్మల్ ఫ్రైడ్ రైస్ లాగా ఉంటుంది. సో అందుకనే బిర్యానీ మసాలా మాత్రం కన్ఫామ్గా వేసుకోండి, స్కిప్ అయితే చేయకండి. ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర వేసుకొని మొత్తం బాగా కలుపుకొని మనకి ఎంతైతే వాటర్ క్వాంటిటీ కావాలో అంత వేసుకోవాలండి. అంటే 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అన్నమాట. సో ఈ విధంగా క్వాంటిటీ చూసుకొని వాటర్ పోసుకుంటే సరిపోతుంది. సో వాటర్ పోసుకున్నాక వాటర్ని బాగా మరిగించాకే మాత్రమే మనం తగినన్ని బియ్యం వేసుకోవాలి. సో బియ్యం వేసుకున్నాక ఒక 3 విజిల్ వస్తే సరిపోతుందండి, మొత్తం బాగా ఉడికిపోతుంది. సో టేస్టీగా బిర్యానీ మాత్రం రెడీ అవుతుంది. సో ట్రై చేయండి ఒకసారి. ఏమైంది, ఒకసారి ట్రై చేస్తే బాగా వస్తే మళ్ళీ ట్రై చేస్తాం, లేదంటే స్కిప్ చేసేస్తాం, అంతే కదండి, పోయేదేముంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. నాకైతే మంచి టేస్ట్ వచ్చిందండి. సో బిర్యానీ తినాలి అని అనిపిస్తే ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. చూడండి లాస్ట్కి మనకు అవుట్పుట్ ఎలా వచ్చిందో, సూపర్ గుమగుమలాడే మన బిర్యానీ రెడీ అండి. ప్లీజ్ ట్రై